లక్క గృహంలో అధర్మంగా పాండవులను చంపాలనుకున్నప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ? నిండు సభలో ఒక స్త్రీని వివస్త్రం చేస్తున్నప్పుడు నీ ధర్మం ఏమైంది? అర్జునుడు లేని సమయంలో పద్మవ్యూహాన్ని రచించి మహారథులందరూ కలిసి బాలుడైన అభిమన్యుణ్ణి చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ? అప్పుడు లేని ధర్మం ఈరోజు నీ ప్రాణాల మీదకు వచ్చేసరికి గుర్తుకొచ్చిందా అని అంటాడు. అయితే వీటన్నింటికీ కారణం దుర్యోధనుడని శ్రీకృష్ణుడికి తెలుసు. కానీ అర్జునుడికి పాండవులకు జరిగిన అన్యాయాలన్నింటినీ గుర్తుకు తెచ్చి అర్జునుడికి కోపం రప్పించాలనేదే ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశం. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు కోపంతో కర్ణుడి మీదకు బాణాన్ని ఎక్కుపెట్టి వదులుతాడు. ఆ బాణం కర్ణుడి హృదయంలో తగిలి రక్తం ధారలుగా పారుతుంది. మరో బాణం ఎక్కుపెట్టి వదులుతాడు. కానీ ఆ బాణం కర్ణుడికి తగలకుండా ఆశ్చర్యంగా కర్ణుడి పక్క నుండి వెళ్ళిపోతుంది. మరలా ఇంకో బాణాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు.